ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, వైద్యులు. సిఈసి జ్ఞానేష్ కుమార్ ఫ్యామిలీ సో స్పెషల్ గురు. జ్ఞానేష్ 1988 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు అల్లుళ్ళు ఐఏఎస్ అధికారులే. జ్ఞానేష్ తండ్రి సుబోధ్ గుప్తా వైద్యుడు. ఇంట్లో ఒక ఐఏఎస్ అధికారో, ఐపీఎస్ అధికారో ఉంటే సహజంగానే ఉబ్బి తబ్బిబ్బవుతాం. బంధుమిత్ర గణంలో గర్వంగా ఫీల్ అవుతాం. మరి ఒకే ఇంట్లో నలుగురు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ఐఆర్ఎస్ అధికారులు ఉంటే, అందులో అదే కుటుంబంలో ఏకంగా 28 వైద్యులు ఉంటే, అవును, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సిఈసిగా నియమితులైన మాజీ ఐఏఎస్ జ్ఞానేష్ కుమార్ గుప్తా ఇంట్లో ఇలా అంతా ఉన్నతాధికారులు, ఉన్నత వృత్తుల్లో ఉన్నవారే. ఆయన పెద్ద కుమార్తె మేధారూపం, ఆమె భర్త 2014 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారులు. మేధా ప్రస్తుతం యూపీలోని కాస్గంజ్ జిల్లా డిఎం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా ఉన్నారు. ఆమె భర్త మనీష్ బన్సల్ యూపీలోని సహారన్పూర్ డిఎం గా నియమితులయ్యారు. జ్ఞానేష్ రెండో కుమార్తె అభిశ్రీ ఐఆర్ఎస్ అధికారిని. ఆమె భర్త అక్షయ్ లబ్డు ఐఏఎస్ అధికారి. రిపీట్, ఐఏఎస్ ఆఫీసర్. జ్ఞానేష్ సోదరుడు మనీష్ కుమార్ ఐఆర్ఎస్ అధికారి. చెల్లి భర్త ఉపేంద్ర జైన్ కూడా ఐపీఎస్ఏ. మనీష్ సోదరి రోలీ ఇండోర్ లో ఒక పాఠశాల నడుపుతున్నారు. జ్ఞానేష్ కుమార్ గుప్తా పుట్టింది యూపీలోని ఆగ్రాలో. ఆయన తండ్రి సుబోధ్ గుప్తా, తల్లి సత్యవతి. సుబోధ్ గుప్తా సహా ఆయన కుటుంబంలో 28 మంది వైద్యులు ఉన్నట్లు వారి ఇరుగు పొరుగు చెబుతున్నారు. కాగా 1988 బ్యాచ్ కేరళ కేడర్ కు చెందిన జ్ఞానేష్ కుమార్ తొలుత తిరువనంతపురంలో జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో 2007 నుంచి 2012 వరకు ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలో సంయుక్త రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఇరాక్ లో ఐసిస్ ఉగ్రముఖ హింసాత్మక చర్యలకు తెగపడటంతో అక్కడి నుంచి 183 మంది భారతీయులను స్వదేశానికి తరలించడంలో కీలక పాత్ర పోషించారు. 2014లో ఆయన ఢిల్లీలో కేరళ ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ గా నియమితులయ్యారు.